బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో ఉన్నాము. ఈ అగ్రహారంలో స్వయంభు శ్రీ ఉమామూలేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిచి ఉన్నారు. ఇప్పుడు మనతో ఆలయ ఈవో గారు శివరామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత, స్థల పురాణం, ఈ ఆలయ విశిష్టతలు మన శివరామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఇప్పుడు ఈ గుడి యొక్క విశిష్టత మీరు 4 విషయాలు తెలియజేయాలని తెలుసు. తప్పకుండా సార్. ఇది ఈ ఆలయం అండి పూర్వం ఇక్కడ ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ మూలస్థాన అగ్రహారం అని చెప్పేసి ఉండేదండి. అప్పుడు ఈ ఏటుగట్లు అవి ఉండేవి కాదండి. ఈ గోదావరి వచ్చినప్పుడు ఈ ఊర్లు ఇవన్నీ మునిగిపోతూ ఉండేవి. ఆ సమయంలో ఏంటంటే పేరూరి అని చెప్పేసి ఇంటి పేరు గల షావుకారులు చుప్పల్లో ఉన్నారండి. ఆ పేరూరి ఇంటి పేరు షావుకారులకి ఆవులు ఈ పొలాలు ఉంటాయండి. ఈ పుట్టలో ఉన్నాడండి స్వామి. ఆ ఆవు వచ్చి పాలు పోసేదండి. రోజు సాయంకాలం వెళ్ళేసరికి పాలు ఇవ్వకపోతే ఒకసారి ఏంటి అవి పాలు ఇస్తా లేదు చూడండి అని చెప్పేసి అంటే ఇలా పాలు పుట్టలో పోసేస్తుందండి అని చెప్పేసి అంటే పుట్ట తీస్తే లింగం ఉందండి. ఆ లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ఆలయం కట్టారండి. వాళ్ళే శివరాత్రి రోజున వచ్చండి లోపల గర్భాలయంలోకి వెళ్ళి వాళ్ళ కళ్యాణం చేస్తారండి. అందు మించి వల్లే వాళ్ళు 6 ఎకరాల భూమి నవాపేటలో ఉందండి. ఆ భూమి ఇచ్చారండి. ఆ భూమి మీద వచ్చి ఫలసాయంతో మేము ఇంకా ఇప్పుడు ఎండోమెంట్స్ కాబట్టి మా అధికారులు ఒక అనుమతితోటి ఆ కళ్యాణానికి ఖర్చులు అవి మేము పెడుతూ ఉంటామండి. అది కాకుండా ఏంటంటే అండి వాళ్ళే వచ్చి మొత్తం పేరూరు వంశీకులందరూ వచ్చి 5 రోజులు ఇక్కడ కళ్యాణం చేసి వాళ్ళు వచ్చినందుకు ఏంటంటే ఇక్కడ మనం భోజనాలు టిఫిన్స్ అవి మనం ఏర్పాటు చేస్తామండి. ఎప్పుడు చేస్తారండి కళ్యాణం? కళ్యాణం అంటే దశమండి మాఘమాసంలో దశమండి. మాఘమాసంలో దశమి రోజు అంటే శివరాత్రికి ముందు వచ్చి 5 రోజులు ముందండి. 5 రోజులు ముందండి. ఎప్పుడైనా రావచ్చండి. శివరాత్రికి 5 రోజులు ముందు. శివరాత్రికి 5 రోజుల ముందు దశమి వస్తుంది. అప్పుడే కళ్యాణం తెల్లారగట్లు చేస్తారండి. 5ంటికి మొదలెట్టి చేస్తారండి. ఆ రోజంతా రాత్రి అంతా ఊరేగింపు ఉంటుందండి. ఊళ్ళో గ్రామోత్సవం అది ఉండి ఊరేగింపు ఉండి సోమవారం తెల్లారగట్లు వస్తారండి. వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకునండి. వాళ్ళు అప్పుడు వెళ్ళి మళ్ళీ ఈ 5 రోజులు వాళ్ళు వచ్చిపోతూ ఉంటారండి. శివరాత్రి రోజున మాత్రం వచ్చి పొద్దునే వాళ్ళు త్రిశూల స్థానం అది చేయించండి. సాయంకాలం అభిషేకం చేసుకుంటారు. రాత్రి 12 అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏంటంటే అండి ఈ కరాచీని ఒక ప్రసాదం ఉప్పు లేని శనగపప్పు పోపెట్టడం కానీ ఉప్పు వేయకూడదండి. శనగపప్పు అండి అది ఇస్తామండి. ఇంచుమించు 200 మంది 300 మంది వస్తారండి జంటలో. ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళడానికి పేరూరు వంశస్థులకే స్థానం ఉన్నది. ఒక్కరోజే అండి. ఒక్కరోజు వాళ్ళు మాత్రమే వాళ్ళే వెళ్తారండి. ఇంకా ఎవరే వెళ్ళరండి. ఒక్కరోజే అర్చక స్వాములు వెళ్ళే అర్హత ఇక్కడ ఉందండి. ఇంకెవరికి లేదు. బ్రాహ్మిన్స్ వెళ్తారు. అర్చక స్వాములు అయితే వెళ్తారు. అర్చక స్వాములు ఊళ్ళో గ్రామస్తులైన బ్రాహ్మిన్స్ వెళ్ళి అభిషేకాలు అవి చేసుకుంటారండి గుళ్ళో. ఇప్పుడు కార్తీక మాసం 30 రోజులు మామూలుగా నెల మాసం మొత్తానికి ఇక్కడ ఏ ఉత్సవాలు జరుగుతాయండి? కార్తీక మాసం అయితే బాగా జరుగుతుందండి. కార్తీక మాసం ఏంటంటే ఊళ్ళో గ్రామ కమిటీ ఏర్పడుతారండి. ఈ మూలేశ్వర స్వామి ముందు ఏంటంటే అసలు ఈ గ్రామ కమిటీ ఏంటంటే పూర్వం ఇదేం ఇంత డెవలప్ లేదండి. ఒక 10 ఏళ్ళ క్రితం ఏమైందంటే లాలం సీన్ అని చెప్పేసి అతను, ఆకులు సత్యనారాయణ అతను, మూరా సత్యనారాయణ అతను, ఇంకా ఊళ్ళో తుమ్మా సత్యనారాయణ గారని ఇటువంటి పెద్దలందరూ కలిసి ఒక కమిటీ కింద ఏర్పడండి. దీన్ని మన నవాపేట సత్యనారాయణ గారండి, డేగల సత్యనారాయణ గారు. ఆయన ఒకడు బాగా డోనర్ అండి మాకు. ఆయన డోనర్ అండి. ఆయన ఏం చేశారంటే అండి మాకు ఈ రాళ్ళకి వాటికి డొనేషన్ అది ఇచ్చి ఆయన కూడా ఆయన వంతు సహకారం చేశారు. నవాపేట డేగల సత్యనారాయణ గారు అయితే గుండి మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో పాల్పంచుకున్నారండి కమిటీ తోటి. ఆ కమిటీ వచ్చాక మొత్తం అన్ని ఇక్కడ చెత్తా చెదారం ఉంటే నవాపేట డేగల సత్యనారాయణ గారికి మూలస్థాన అగ్రహారానికి లింక్ ఏంటండి అసలు? ఇక్కడ డేగల సత్యనారాయణ గారు వాళ్ళ బావ గారు మా ఊరు సర్పంచ్ అండి. ఎవరు సలాది వెంకట్రావు గారు అని చెప్పేసి డేగల సత్యనారాయణ గారు అని చెప్పేసి వాళ్ళు చల్లని మాకు ఒకటి సలాది వెంకట్రావు గారు అని చెప్పి ఆయన చిక్కాలంకని అంటామండి. ఆయన మాజీ సర్పంచ్. డేగల సత్యనారాయణ గారు అలా చల్లని అనుకుంటాను కాదా? అదే ఏదైనా మొత్తం ఇక్కడ డేగల సత్యనారాయణ గారు ఈ మూలస్థాన అగ్రహారం అల్లుడండి. అల్లుడు కాబట్టి ఆయనకున్న స్తోమతలు ఆయన గుడ్ డెవలప్మెంట్ సహకరించారు చేస్తున్నారండి. ఆయన వీళ్ళందరూ కలిసి ఈ గుడిని ఓ రకంగా తీసుకొచ్చారు సార్. ఇది వరకు ఇలా ఉండేది కాదు. ఆ కమిటీ అండి ముందు ప్రోద్బలం. ఆ తర్వాత ఏమైందంటే ఎలా కాదు, మనం నెలకి ఒక ఫిగర్ పెట్టుకుని కార్తీక మాసం నెలలు స్వామివారికి అభిషేకం చేసి ఆఖరి రోజున ఒక లక్షవతి పూజ చేస్తే బాగుంటుంది. అప్పట్లో నేను గుమస్తానండి. ఇక్కడప్పుడు నేను గుమస్తానండి. ఇలా చేస్తే బాగుంటుందిరా తమ్ముడు అని చెప్పేసి అంటే నేను ఇక్కడే పుట్టానండి.
ఇది నా సొంత ఊరండి. మూలస్థాన అగ్రహారం ఇది నాది నా సొంత ఊరండి ఇది. అంటే మా నాన్నగారు ఇందులో ముందు గుమస్తా చేసేవారండి. ఆయన చేస్తుంటే ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ చేసి నన్ను గుమస్తాగా వేసారండి. ఆ చనువు మీద ఏంటంటే ఊళ్ళో తమ్ముడు అంటాను, మరి తమ్ముడు ఇలా చేస్తే బాగుంటుందిరా, ఒకసారి ఆలోచించండి రా అంటే చేయొచ్చు అన్నయ్య అని చెప్పేసి 500 రూపాయలు టికెట్ పెట్టి నెలలు చేస్తే అండి ఇంచుమించుగా ఒక 3 లక్షల రూపాయల దాకా వచ్చిందండి. వస్తే సోమవారికి అభిషేకాలు అది చేసి ఒకరోజు లక్షపత్రి పూజ చేసండి, ఊళ్ళో అందరికీ భోజనాలు పెట్టండి, బాగా చేశాను. మిగిలిన సొమ్ముతోటి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఎప్పుడు చేస్తారండి అన్నదానం? ఎప్పుడు చేస్తారు మీరు? ఆఖరి రోజునండి. అంటే కార్తీక మాసంలో ఉత్సవాలన్నీ అయిపోయిన తర్వాత కార్యక్రమాలు అయిపోయిన ఆఖరి రోజు చేస్తామండి. అదే లక్షపత్రి పూజ 4వ సోమవారం కానీ 3వ సోమవారం కానీ పెడతామండి లక్షపత్రి పూజ. ఆ రోజే మొత్తం అందరికి భోజనాలు. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి నవరాత్రులు వస్తున్నాయి. దేవీ నవరాత్రులు అన్నది మామూలు దేవస్థానం చేస్తుందండి. వినాయక నవరాత్రులు అండి, దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా మా దేవస్థానం చేస్తుందండి. ఈ స్వామివారు ఏంటంటే పుట్టలో దొరికాడండి, ఆ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. అప్పట్లో కాటన్ దొర గారు ఏం చేశారంటే ఈ గోదావరికి మనం ఈ నీరు పొదాకపోతుందని చెప్పేసి ఏటుకట్టు కట్టారండి. కాటన్ గారు కట్టినప్పుడు ఏమైపోయిందంటే స్ట్రైట్ గా తీసుకొచ్చేసారండి గట్టు. తీసుకొస్తే గుడి తీసేవాళ్ళన్నారండి. గుడి తీయడానికి లేదండి అని చెప్పేసి ఊళ్ళో గ్రామస్తులు పూర్వీకులు చెప్తే అబ్బాయి కుదరదని చెప్పేసి అంటే గుణపం ఇచ్చుకుని పొడిచారండి. అందులో వాళ్ళు వర్కర్స్ పొడిస్తే ఇక్కడ లింగానికి పెచ్చు కూడా ఊడిపోయిందండి. ఇంకా ఇప్పుడు అలాగే ఉంటుందండి ఆ స్వామి. ఆయనకి కళ్ళు బయలు గమ్మేసి పడిపోతే గుడి చూడకి వెళ్ళకండి అని చెప్పేసి అప్పుడు వంకర గట్టు కింద అక్కడ తిప్పాడు సార్ ఎదర. ఈ గుడి వల్ల ఏంటంటే ఏటుగొట్టు ఏదవుతుందో అటు వెళ్ళేది ఇటు తిరిగి వెళ్ళింది. వంకర గట్టు కింద ఇలా 4 అంకి కింద తిరిగి వెళ్ళింది. అదే బైపాస్ కింద తిరిగి వెళ్ళిందండి. అదో ఇదండి ఇక్కడ అది ఇదండి. ఈ స్వామిని ఏంటంటే కళ్యాణం రోజుని ఇచ్చేస్తామండి. ఇది కళ్యాణ అక్షంతలు అవి తీసుకెళ్ళిన వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారండి. అది కాకుండా అయితే కళ్యాణ అక్షంతలు అవి పట్టుకెళ్ళండి వాళ్ళు 3 పిల్లలు పరమాణం అనుకుని తింటే పిల్లలు కూడా పుట్టారండి. అది కాకుండా ఏంటంటే శ్రీ పుష్పయోగం రోజునండి అల్లరిపల్లెం అని పెడతామండి. ఇక్కడ అల్లరిపల్లెం పెడితే అండి అమ్మవారికి నివేదన పెట్టిన బొళ్ళండి తలుపులు వేసేసి. ఎప్పుడండి శ్రీ పుష్పయోగం? ఎప్పుడు? 6వ రోజు అండి, అమావాస్య రోజు. అంటే కార్తీక మాసంలో. కార్తీక మాసం శివరాత్రి అయిన మొన్నాడండి. కళ్యాణం అయిన కాదు, శివరాత్రి అయిన మొన్నాడండి. అయితే ఆ అల్లరిపల్లెం ఇస్తామండి. లోపలికి వెళ్ళి నేను వెళ్తానండి, లోపల బయట ఆడాళ్ళు వచ్చి తలుపు కొడతారండి. తలుపు తీసి స్వామివారికి నివేదన పెట్టినవి పళ్ళు స్వీట్లు అవన్నీ ఇస్తాం. వాటి వల్ల కూడా పిల్లలు పుడతారండి. పిల్లలు పుడితే మేము తీసుకొచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ద్వైస్తంభాన్ని కట్టేస్తామండి. ఈ ద్వైస్తంభాన్ని కట్టేశాక వాళ్ళు పాట పాడుకుంటారండి. వాళ్ళు ఓపిక పెట్టి మేము అడుగుతాం. 500 అంటారు, 1000 అంటారు, 2000 అంటారు. కొద్దిగా పర్లేదంటే నేనే పెంచుతానండి పాటని. 1000 అని 2000 అని అలా పాట పెంచి ఆ డబ్బులు ఉండిలో ఇస్తామంటాం. అది సార్ ఇక్కడ హిస్టరీ. ఇప్పుడు ఈ ప్రతి ఊరికి కూడా ముందు ఒక పేరు ఉంటుంది, తర్వాత ఒక పేరు వస్తుంది. ఈ మూలస్థాన అగ్రహారానికి ఈ పేరు అసలు సార్థకం ఎలా వచ్చింది? ఇక్కడ మూలేశ్వర స్వామి అని చెప్పేసి ఈయన వెలిసాడు కాబట్టి మూలస్థానం వచ్చిందండి. ఇది ఓన్లీ పూర్వం బ్రాహ్మణులు ఉండేవారండి ఎక్కువ. అగ్రహారం అండి. ఇది అగ్రహారం కింద ఇచ్చారండి అప్పుడు రాజులు. ఆ రాజులు ఇవ్వడంతో ఈ అగ్రహారం ఏంటంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారండి. ఏవో 4-5 ఫ్యామిలీలు ఉన్నాయి అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి మూలస్థాన అగ్రహారమే. మూలస్థాన అగ్రహారమే. మూలస్థాన అగ్రహారమే. ఇప్పుడు ఈ స్వామివారికి మూలేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందండి? మూలం దొరికాడండి. మూలం దొరికాడు కాబట్టి ఈ మూలం దొరికాడు కాబట్టి మూలేశ్వర స్వామి అని వచ్చిందండి. ఈ మూలేశ్వర స్వామి ఇక్కడ వెలిసాడు కాబట్టి మూలస్థానం అని వచ్చిందండి. పూర్వం ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉన్నారు కాబట్టి అగ్రహారం కాబట్టి మూలస్థాన అగ్రహారం వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకించి స్వామివారిని నాకు కోరుకున్నదండి. స్వామివారు ప్రత్యేకించి ఏ కోరుకుంటే భక్తులకి ఆ కోరిక నెరవేరుతుంది? చాలా అండి. ఇదే అది ఏం లేదండి, ఇదే అది ఏం లేదండి, చాలా ఉన్నాయండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టాడండి, వాళ్ళు తీసుకొచ్చారు, ధ్వజస్తంభాన్ని కట్టానండి. సపోజ్ నేనే ఉన్నానండి, నేను ఇక్కడ గుమస్తా కింద చేశానండి. నేను 1991లో జాయిన్ అయ్యాను గుమస్తా కింద. జాయిన్ అయ్యాక ఆయన్నే మొక్కుకునేవాడిని, ఇంకెవరి లేదండి, ఆయన్నే నేను చేసుకుంటానండి. నేను డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి అభిషేకం అది నేను చేసుకుంటానండి. ఆయనే నాకు ఇచ్చాడండి ప్రమోషన్ కూడా. అప్పుడే 2019లో ఇచ్చాడు నాకు ఆ ప్రమోషన్. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ అభిషేకం చేయించుకోవాలా, లేకపోతే అభిషేకం చేయించుకుని ఇక్కడ నిద్ర చెయ్యాలి అదేం లేదండి, చేసుకుని వెళ్ళొచ్చండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే అండి 5 సోమవారాలు అంటారండి ఒక్కొక్కరు. 5 సోమవారాలు మేము చేసామండి, మా కోరిక తీరిందని చెప్పి కాకినాడ దగ్గర సర్పవరం నుంచి ఒక ఆయన వచ్చారు, బ్రాహ్మణ ఆయన. వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవుతా లేదని చెప్పి 5 సోమవారాలు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకున్నాండి. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. స్వామివారి దగ్గర శుభలేఖది పెట్టాడండి, స్వామివారికి బట్టలు అవి ఇచ్చుకుని వెళ్ళారండి. ఇది కూడా పూర్వం ఇంకో అచ్చుకులు ఉన్నారండి, ఆయన లేడు, ఆయన చెప్తాడండి. సర్పవరం నుంచి వచ్చాడండి ఆయన, ఆయుర్వేదం డాక్టర్ గారు, బ్రాహ్మిన్సేనండి. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి ఈ గుడి ప్రాముఖ్యత తెలిసి అక్కడి నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు సార్. వచ్చిన భక్తులకి ఇక్కడ సౌకర్యాలు ఏమున్నాయండి? అసలు సౌకర్యాలు అంటే మనం ఇప్పుడు మామూలు మనం వచ్చిన వాళ్ళకి
మామూలుగా అభిషేకం చేసుకుని వెళ్ళిపోతారండి. అంతకీ లేదంటే మన రూమ్ కావలిస్తే రూమ్ ఇస్తామండి. ఉంటానంటే మన ఆఫీస్ ఉందండి, రూమ్ ఇస్తామండి. ఏమన్నా లేదంటే ఇక్కడే మేము చేసుకుంటానంటే ఇక్కడే మనం ఏర్పాటు చేస్తామండి. సాధ్యమంత వరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారని, ఏదో పొద్దున్న వస్తారని అభిషేకం చేయించుకుంటారని వెళ్ళిపోతారండి. అదేనండి. 5 సోమవారాలు చేస్తారని కొంతమంది, కొంతమంది ఏమో 11 సోమవారాలు చేస్తారండి. అదండి విశిష్టత. ఇక్కడ మూలా నక్షత్రం ఈ స్వామికి అండి మన ద్రాక్షారామ భీమ పురాణంలో దొరికిందండి. ఇక్కడ అంశవాహనం అని చెప్పి, అంశ ఆసనం అని చెప్పి, అంశవాసనం, ధనురాసనం ఈ స్వామివారి దగ్గర ఉందండి. ఈ స్వామివారిది మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం 4 పాదాలు ఈ స్వామి దగ్గర ఉన్నాయండి. 4 పాదాలు ఉన్నాయి. 4 పాదాలు, 4 పాదాలు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మూలా నక్షత్రం యొక్క 1, 2 నుంచి 4 పాదాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మరీ మంచిదండి. మంచి ఫలితాలు దొరుకుతాయని మీ మాటలో చెప్తున్నారు. మంచి ఫలితాలు దొరుకుతాయండి. అంటే ఈ ఊళ్ళో స్వామిని నమ్ముకుని చాలా మంది ఉన్నతోద్యోగులు అయ్యారండి. విదేశాల్లో ఉన్నారండి, హైదరాబాద్ లో ఉన్నారండి, మంచి కంపెనీలో ఉన్నారండి. కాటన్ దొర గారండి ఈ గోదావరి అది ఏంటంటే పరివాహక ప్రాంతంలో ఈ గట్టు అది లేనప్పుడు ఏంటంటే ఈ నీరంతా ఈ ఓళ్ళ మీద పడిపోయి ముంచేసేదండి. అప్పుడు ఈ నీరుని వేస్ట్ అయిపోతుంది, దీన్ని ఏదైనా చేయాలి, సస్యశ్యామలం చేయాలి ఈ పక్కన భూములన్నీ అని చెప్పేసి ఆలోచనతో మన ధవళేశ్వరం నుంచి ఇలాగా కోటిపల్లి దాకా గొట్టేసుకున్నారు. యానం దాకా గొట్టేసారండి, వేసారండి. ఈ స్వామి ఇక్కడ ఈ మూలం దొరికాడండి. అంచేతనే ఈ స్వామికి మూలేశ్వర స్వామి అని చెప్పి పేరెట్టారండి షావుకారు. అంటే ఏటుగొట్టు కట్టక ముందే స్వామివారు వెలిసారండి. వెలిసినప్పుడు ఈ ఏదైతే స్వయం ఉన్నారో ఈ స్వామిని ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఈ గుడి కట్ట మనం పాడవకుండా ఏంటంటే పైనుంచి చేశారంట. ముందు ఒప్పుకోలేదండి ఆయన, కాటన్ దొర గారు ముందు ఒప్పుకోలే. గుడి నుంచి చేస్తా, గుడి తీసేసండి పక్కన కట్టుకోండి అని చెప్పేసి ఏకంగా వేసారండి. వేసేస్తుంటే ఏం చేశారండి, గుడి అర్థంగా ఉందని చెప్పి లింగాన్ని ఒక అధికారి వచ్చి కొట్టాడండి. ఆల్రెడీ తీసి పక్కన పెట్టడానికి పడిపోయారండి. ఆ కొడితే ఈ లింగం ఇక్కడ భద్రాసిపోయిందండి. ఇప్పటికీ ఉందండి, అది అతుక్కోలేదు కూడా. అప్పుడు ఆయనకి కళ్ళు మసకపోయి పడిపోతాయండి. అబ్బాయి స్వామి మహిమ ఉంది అని చెప్పేసి ఆ వంకర గట్టును ఏం చేశాను, వంకరగా తిప్పాడండి 4 అంకి కింద. ఆ ఎదరి నుంచి ఇలా 4 అంకి కింద తిప్పాడండి. ఇలాగా మన యానం దాకా వేసుకెళ్ళిపోయారండి. స్వామివారు మహత్యం తెలిసి గొట్టే పైనుంచి వెళ్ళింది తప్ప మరి డిస్టర్బెన్స్ చేయలేదండి. అదొకటండి. ఇది ఏంటంటే పేరూరు వాళ్ళ వంశీకులు చుప్పల్లో ఉన్నారండి. చుప్పల్ల, కాకినాడ ఉన్నారండి. అక్కడి నుంచి ఈ శివరాత్రికి వాళ్ళందరూ వచ్చేస్తారండి. 200-300 జంటలు వస్తారండి, కుటుంబ సమేతంగా వస్తారండి. వచ్చి కళ్యాణం చేసుకునండి. ఆ శివరాత్రి రోజు లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి ఆయన వెళ్ళి ముట్టుకునండి, అభిషేకం చేసుకునండి. అప్పుడు ఈ ప్రసాదాలు మేము చేయించిన ప్రసాదాలు అవి తినేసి వెళ్తారు రాత్రి 1. ఇప్పుడు బయట నుంచి వచ్చే భక్తులు ఎవరవుతున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకోవాలంటే వాళ్ళ నియమాలు ఏంటండి? అంటే నిష్ఠా నియమాలు అంటే పలానా వస్త్రం ధరించాలి, ఏమైనా ఉన్నాయని మనం చేయించుకోవడం. తెల్ల పంచి తెల్ల షర్టునండి వేసుకొచ్చి ఇక్కడ కూర్చోడమండి. ఆ సామాన్లు అభిషేకం సామాన్లు తెచ్చుకోనండి. కూర్చుని ఆయన మా అర్చక స్వామి బయట కూర్చుని వినాయకుడు పూజ చేయిస్తారండి. లోపలికి వెళ్ళి ఆయన అభిషేకం చేస్తున్నాను చెప్పి ఓం నమ శివాయ అని చెప్పి కూర్చొని చేస్తారు. ఏమేమి కావాలండి మామూలుగా అభిషేకానికి సామాగ్రి ఏమిటి? ఇక్కడ దొరుకుతాయి లేకపోతే వచ్చేటోళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవాలి? వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి కొంతమంది తెచ్చుకుంటారని, లేకపోతే ఊళ్ళో కిరాణా కొట్టులో దొరికేస్తాయండి. ఏమన్నా పసుపు, కుంకుమ, అగరత్తులు అండి, ఒక్కపొడి, బియ్యం అండి, కొబ్బరికాయలు, ఏమంటే అభిషేకానికి సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇలా 11 ద్రవ్యాలు ఉంటాయి. విభూది, పొట్టివేళ్ళు, పండ్ల రసాలు, ఇవన్నీ చేయించుకునే వాళ్ళు అంటే 11 ద్రవ్యాలు చేయించుకుంటారండి. లేదనుకోండి మాకు ఈ పాలతో చేయించుకున్నారని మా సిద్ధాంత్ గారు అంటే ఆవు పాలు తెచ్చుకుని చేయించుకుంటారండి. లేదా మా సిద్ధాంత్ గారు తేనె తెచ్చుకుని చేసుకుని తేనెతో చేసుకుంటారు. కొంతమంది విభూతితో చేయించుకుంటారు, కొంతమంది పంచదారతో చేయించుకుంటారండి. ఇలాగ వాళ్ళకి నచ్చింది చేస్తారు. కొంతమంది అంటే 11 తెచ్చి 11 పళ్ళ రసాలతో చేయించుకుంటారు. ఇప్పుడు శివాలయానికి వచ్చండి ప్రత్యేకించి సోమవారం అభిషేకాలు కానీ మనకైతే ఒక రోజు అంటూ ఉంది. మీ స్వామివారికి సోమవారమేనా లేకపోతే నిత్యం ప్రతిరోజు చేస్తారు అభిషేకాలు? భక్తులు ఎవరైనా వస్తే నిత్యం చేసుకుంటారండి. ఎక్కువ సోమవారాలేనండి, సోమవారం, శనివారం. ఎప్పుడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈవో గారిని కలిసి ముందుగానే మనం బుక్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ ఏం లేదండి, అది ఏం లేదు. ఈవో గారి దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవాలి అదేం లేదు సార్. ఆల్వేస్ అందరూ వెల్కమ్ సార్. ఏ టైం అయినా, ఎనీ టైం అయినా. కానీ అభిషేకం అనేది ఏంటంటే మార్నింగ్ 12 లోపల చేస్తారండి. 12కి నివేదన పెట్టేసాక ఇంకా స్వామి మీద అభిషేకం నీళ్ళు కానీ ఏవి వేయరండి. మళ్ళీ మొన్నడేనండి. ఇక్కడ మామూలుగా ఈ గుడి నిమిత్తం అన్నదానాలు అనేవి జరుగుతాయండి. ఇప్పుడు
అన్నదానాలు అంటే ప్రైవేట్ అంటే ఇప్పుడు ఉందండి, కార్తీక మాసం ఉందండి, ఈ గ్రామ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు, పోగేసుకునండి ఆ డబ్బులతో వాళ్ళే చేసుకుంటారు. అలాగే తోట వంశీకులు ఉన్నారండి. తోట వంశీకులు ఏమైందంటే అండి, ఇక్కడ ఈ కళ్యాణ మండపం అప్పుడు పూర్వం ఏంటంటే పలానా కళ్యాణ మండపం మేము చేస్తాం, కళ్యాణం అది మేము చూసుకుంటాం, లేదా స్వామివారికి బట్టలు మేము ఇచ్చుకుంటాం. నెలలో కొంతమంది ఉన్నారండి. ఇప్పుడు పిండివారు అని ఉన్నారండి, పిండి ఊళ్ళోనే. వాళ్ళు ఏం చేస్తారంటే సదస్సు రోజున బట్టలు స్వామివారికి వాళ్ళు ఇస్తారండి. అదే కళ్యాణం బియ్యం అని ఉంటాయండి, తలంబరాల బియ్యం, అవి తోటవారి వంశీకులు తీసుకొస్తారండి. వాళ్ళు మేము స్వామివారికి తలంబరాల బియ్యం తెస్తున్నామని చెప్పేసేసి మూడో రోజు అండి, సదస్సు రోజున ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు. దేవస్థానం ఏంది ఇవ్వండి. మీది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక రూట్ అంటూ ఉంటది, ఇటు రావులపాలెం నుంచి రావాలి, రాజమండ్రి నుంచి రావాలి, ఆ రూట్ కూడా మీ నోటితోనే చెప్పండి. రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అండి అమలాపురం వెళ్ళి ప్యాసింజర్స్, అమలాపురం కానీ, నరసాపురం కానీ, పాలకొల్లు కానీ, భీమవరం కానీ ప్యాసింజర్స్ ఎక్కండి, బస్సు. రాజమండ్రి నుంచి వచ్చేటైతే 30 కిలోమీటర్లు అండి, NH 16 అండి, నేషనల్ హైవే 16 రోడ్డునే ఉందండి ఇది. ఇలా రావులపాలెం నుంచి అమలాపురం నుంచి వచ్చేటప్పుడు ఇలా రాజమండ్రి వెళ్ళి ప్యాసింజర్ ఎక్కాలండి. ప్యాసింజర్ ఎక్కితేనే మూలస్థానాగ్రహారం అంటే దింపుతారండి. మూలస్థాన వంతెన దగ్గర నుంచి శివాలయం అంటే శివాలయం దగ్గర వస్తారండి. ఇప్పుడు మన ఈ గుళ్ళో ఉపాలయం కింద ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్వం నుంచి ఉన్నారండి. అది చేవల రామచంద్రరావు గారు అని చెప్పి ఆయన ధర్మకర్త అప్పుడు పూర్వం పెద్దలు ఈ గుడి దాంట్లో. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణానికి వాళ్ళ వంశీకులు వచ్చి ఆయన ఇస్తారండి, వాళ్ళే చేయిస్తారండి. ఇది ఉపాలయం అండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే తోట రాముడు గారు అని చెప్పేసి కర్ణాటకలో ఉంటారండి. ఈ మూలస్థానం వారే అక్కడ బాగా వెళ్ళి సంపాదించుకుని బాగా చేశారండి, ఆయన కట్టించారండి ఇది. అది సార్ ఈ దక్షిణామూర్తి ఇది సిమెంట్ విగ్రహం అండి. ఇది తోరాటి సత్యబాబు గారు అని చెప్పేసి ఊళ్ళో ఒక నాయకుడు అండి, ఆయన పెట్టాడండి. ఊళ్ళో ఉండాలి అని చెప్పేసి అని అప్పట్లో ఇంకో పాత ఆయన ఈవో ఉండేవారండి, ఆయన దగ్గర పర్మిషన్ అది తీసుకుని ఆ పై అధికారుల దగ్గర నుంచి తెచ్చుకుని పెట్టారండి, దక్షిణామూర్తి కట్టారండి. ఇప్పుడు అలా ఈ దేవాలయానికి కుడి పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, ఎడం పక్కన ఉన్న ఆలయం ఏంటండి? ఇది చండీ భైరవ, అదే మన చండీశ్వరుడు అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఆయన చండేశ్వర స్వామి వారు. ఇప్పుడు ఆ స్వామివారి కోసం కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ చండేశ్వర స్వామి వారి యొక్క ప్రత్యేకత ఏంటండి గురుగారు? చండీశ్వర స్వామి ఏంటంటే శివుడి భక్తుడు అండి. ఈయన అనుమతి తీసుకుని మనం ఈయనకి తప్పట్లు కొడతారని కొంతమంది, తప్పట్లు కొట్టకూడదండి, చిటికెయ్యాలండి. చిటికేస్తే ఆయన తపోదీక్షలో ఉంటారండి. అందుచేత ఆయన అప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడండి. ఈ తప్పట్లు ఎప్పుడు కొడితే ఆయన భయపడండి మనకి కొద్దిగా నష్టం చేస్తాడండి. ఆయన ఈ చిటికేయగానే ఆ చిటికే సౌండ్కి ఆయన తీసి ఇలాగ స్వామివారికి దర్శనానికి వచ్చాను నేను, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అనేసి ఈయన దగ్గర చెప్పేసి అని నందీశ్వర దగ్గరికి వెళ్ళి నందీశ్వర స్వామికి చెప్పండి, అప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలి సార్. అంటే చేతులు 2 చేతులు పెట్టి కొడితే పెద్ద చప్పట్లు వస్తాయి, ఆ సౌండ్ కి డిస్టర్బెన్స్ అవుతుంది. అలా కాకుండా చిటికెత్తే చిన్న సౌండ్ వస్తుంది. స్వామివారికి అదండి ఆ చిటికి వినబడి నా భక్తులు వచ్చారని చెప్పేసి ఆయన మూలేశ్వర స్వామివారికి ఈయన తెలియపరుస్తారు. అది సార్ ముందు చండేశ్వర స్వామిని అనుమతి తీసుకోవాలండి. ఆ తర్వాత నందీశ్వర దగ్గరికి వెళ్ళి నందీశ్వర స్వామి చెప్పుకుని అప్పుడు దర్శనం చేసుకోవాలి. ఈ తర్వాత కట్టినానండి అప్పుడే అండి, అప్పుడే కట్టినవి. ఇప్పుడు ఇప్పుడు వీటికి అన్ని అభిషేకాలు జరిగితే ప్రత్యేకించి కొంతమంది చేసుకుంటున్నారు సార్, అంటే వాళ్ళు చేసుకుంటారు తప్ప ప్రత్యేకించి అంటే పురోహితులు వచ్చి చేయించరు. ఏం లేదు, ఏం లేదు, ఎవరి కాళ్ళే నక్షత్రాలు పెట్టి చేయించుకుంటారు సార్. ఇప్పుడు మనతో పాటు ఈ తోటవారు వంశీకులైన తోట శ్రీను గారు మనతో ఉన్నారు. ఈ కళ్యాణ మండపం కట్టించిన దాతలు వీళ్ళు వంశీకులే. తర్వాత వచ్చి వీళ్ళు సంతర్పణ నది కూడా చేస్తారంటున్నారు. వాళ్ళని వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ గ్రామం యొక్క విషయాలు, తర్వాత ఈ గుడి యొక్క స్థల పురాణం, వీళ్ళు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో శ్రీను గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీను గారు. ఇప్పుడండి మా తాతలు ఎవరో కట్టించారండి ఇది. మా తాతలు కట్టించిన కాడి నుంచి వాళ్ళు కొంతంతా భోజనం లోనెట్టుకునేవారండి, కుటుంబంలోని ఇలా చూడండి లోనెట్టుకునేవారండి. లోనెట్టుకుంటే మేము బయలుదేరండి, బయట పెట్టి ఒక 5,000 మందికి పూర్వం నుంచి 5,000 మందికి శివరాత్రి కళ్యాణం నాడు సంతానం చేస్తామండి. పెద్దలందరికీ ఎవరన్నా ఇచ్చుకుంటామండి, లేకపోతే మేము ముందు మేము వేసుకుని చేస్తామండి. కానీ ఏదో కళ్యాణానికి తరబడి చేస్తామండి. మీరు అన్నదానం చేసేటప్పుడు ఏంటంటే ప్రజల్ని బలవంతం పెట్టి ఇస్తే సంతోషంగా ఇస్తే అంతేనా కలిపండి. మేము పెట్టుకునండి, ఎవరు ఇస్తే బాగోదని భోజనం చేసి 10 వరకు తెచ్చుకుంటాం తప్పండి, ఎవరిని అడగండి. మూలస్థాన గ్రహాల వరకు మీరు చెప్పుకుంటారా, లేకపోతే చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియపరుస్తారా? ఎవరు వస్తే అలా చెప్తాం, మైక్ చెట్టు మేము చేస్తామండి. కావాల్సిన వాళ్ళకి అల్లడోళ్ళు కట్ట చెప్తామండి. అందరూ రమ్మంటండి, అందరికీ అంతమంది పెడతామండి. చాలా దాకా వేయాలండి.
అంటే మేము మొత్తం ఊరు గ్రామస్తులందరూ సహకరిస్తారండి. ఎవరు చేసిన పని ఉంటాం కాకపోతే మేము ఏంటి మేము ఉందని చూడండి చేస్తామండి. జొన్నడు చెప్తారు రమ్మంటామండి. ఎంతమంది వస్తే అంతమందికి పొద్దున్నే చాలా దాకా అండి 3వ దాకా అండి 12 గంటల నుంచి 3వ దాకా పెడతామండి. అదండి ఏటానండి ఆ కళ్యాణం చేసేయండి. తోట మహాలక్ష్మి కట్టించారండి. అంటే మీ తాతగారు మా తాతనండి మా నాన్న తాతండి పూర్వీకులండి. అదండి అప్పటి నుంచినండి ఇక్కడ తరమవి వచ్చండి. దీనికి కొంచెం పచ్చదనం కట్టండి భోజనం పెడతాం. లోన్ పెట్టుకునేవారండి మా కుటుంబంలో పెట్టుకునేవారండి. మేము వచ్చే కుర్రోళ్ళు బయలుదేరలేకండి బయట పెడతామండి. ఇంకా ఇప్పుడు మన తోటసీని గారు అయితే ఈ కళ్యాణ మండపం వీళ్ళు పూర్వీకులు కట్టారంటున్నారు. అంటే ఆ తరం పూర్వీకుల తరం తర్వాత శ్రీను గారి తరం ఉంది. తర్వాత మీ పిల్లలు వాళ్ళు కూడా మొత్తం ఇదంతా చేస్తారండి. చేస్తాను మంచి భోజనం తరం భోజనం ఇస్తాను మంచిగానండి. అలానండి చేస్తామండి. ఇప్పుడు మా పెద్ద బాబు ఉండి కూడా తెచ్చివారండి. అలా అయిపోయారండి. మేము తెస్తామండి 20 సంవత్సరం బట్టి ఎరుగున్నానండి. ఇప్పుడు ఈ దేవాలయం అనగానే ధ్వజస్తంభం తర్వాత నందీశ్వరుడు స్వామివారు ఉంటారు. కానీ మీరు ధ్వజస్తంభం తర్వాత ఒక నందీశ్వరులు ఉన్నారు. గర్భాలయానికి ముందు ఇంకో నందీశ్వరులు ఉన్నారు. పూర్వం రాతినంది అండి. ఏమండి ఈ రాతినంది ఏమైపోతుంది శివరాత్రికి అండి ఆడవాళ్ళు వచ్చి దీపాలు పెట్టేస్తున్నారండి. ఈ దీపాలు పెట్టేసి ఇక్కడ భక్తులు క్రౌడ్ ఎక్కువైపోయి దర్శనం అవుతలేదండి. అందుచేత అని చెప్పేసి ఊళ్ళో ఒక వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టారండి. అందుచేత ఎవరైనా భక్తులు కార్తీక మాసంలో అవ్వచ్చు మహాశివరాత్రి రోజున అవ్వచ్చు అందరూ కూడా ఇక్కడ దీపాలు పెట్టుకుంటారండి. అక్కడ ఖాళీ అవుతుంది. కూడా ఉందండి భక్తులు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక నందీశ్వరుని అయితే మీరు బయట పెట్టారండి. అదే వాళ్ళు ఆంబోతు ఉండేది కాలకలు కట్టవలసింది ఇక్కడ ఆంబోతు ఉండేదండి. ఊరు ఆంబోతు అండి. ఆంబోతు చచ్చిపోయిందండి. చచ్చిపోతే దాని స్థానం ఏంటంటే దాని జ్ఞాపకార్థం ఇక్కడ నందీశ్వరుడి కింద కట్టారండి వాళ్ళు. జ్ఞాపకార్థం స్వామివారికి నిలబెట్టారు. అంటే లోన కూడా గుళ్ళోకి వెళ్ళి ఇబ్బంది అవుతుందండి. నందీశ్వరుడికి అభిషేకాలు ఏవి జరుగుతాయి అన్నారు. అంటే ఇప్పుడు ఇది వరకు పూర్వం ఏంటంటే నందీశ్వరుడికి అభిషేకం అది ఉండేది లేదు తెలియదండి. ఈ చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు అయితేనే ఈ గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలు అయితేనే ఈ నందీశ్వర స్వామి కూడా అభిషేకం అని చెప్పేసేసి పెట్టారండి. లాస్ట్ టైం మొన్న ఒక నెలల క్రితం ఒక శనివారం చేయించారండి వీళ్ళే ఏమన్నా ఈ నెల 24 కూడా మళ్ళీ పెట్టారండి. శని త్రయోదశి శనివారం ఇక్కడ పెట్టారండి. అప్పుడు మొన్న కొత్తగా స్టార్ట్ చేశారండి అది నందీశ్వరుడికి అభిషేకం అని చెప్పేసి. ఇప్పుడు మనం నవాపేట పురాతన ఆలయంలో నందీశ్వర స్వామి కోసం అక్కడ గ్రామ ప్రజలు చెప్పుకున్నారు ఏంటంటే స్వామివారికి అభిషేకం చేసి అదే స్నానం చేయించి వస్త్రం కప్పాలని చెప్పేసి. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా కుండలేశ్వరం అరుణాచలంలో కూడా నందీశ్వర స్వామి వారికి స్నానం చేయించి మామూలు నైవేద్యం పెట్టి వస్త్రం కప్పుతారని చెప్పేసి. అదే రకంగా ఈ మూలేశ్వర స్వామి వారి యొక్క ఈ గర్భాలయం ఎదురుకుండా ఉన్న నందీశ్వర స్వామి వారికి వీళ్ళు కూడా లాస్ట్ టైము ఒక 1 month కిందట అభిషేకాలు నైవేద్యాలు పెట్టి వస్త్రాలు కప్పి చేశారని. నిండే ఈ స్వామివారికి ఈ నెల 24న అదే రకంగా అభిషేకం జరుగుద్ది అని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు కమిటీ తర్వాత ఈవో గారు తెలియజేస్తున్నారు. ఆ స్వామివారికి అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమవుతూ ఉన్నాయో ఆ ఫలితాలు వచ్చి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని, అలాగే ఎవరైనా అప్పులు ఊపులో కూరుకునే వాళ్ళు కొంచెం తేరుకుంటారని చెప్పేసి నందీశ్వర స్వామివారికి ఇప్పుడు ఈవో గారు చెప్పినట్టు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే గరికపాటి నరసింహమూర్తి గారు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని మీడియా మాధ్యమంలో తెలియజేశారు. ఇప్పుడు ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి గుడిలో కూడా నందీశ్వరికి అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. అదే రకంగా ఈ మూలస్థాన అగ్రహారంలో ఉన్న స్వయంభు ఉమా మూలేశ్వర స్వామివారు గుడి అంటే మన గర్భాలయం ఎదురుకుండా ఉన్న నందీశ్వర స్వామి వారికి కూడా ఈ మే నెల 24న అయితే అభిషేకం జరుగుద్దని చెప్పేసి గ్రామ ప్రజలు యువ గారు తెలియజేస్తున్నారు. ఎవరైనా చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైనా తెలియకపోతే 24వ తారీఖున వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకోవాలని చెప్పేసి మా వర్ణి టీవీ ప్రేక్షకుల వరకున కోర్చి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఈ ధ్వజస్తంభం సుమారు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందండి? 100 సంవత్సరాలు ఉంటుందండి. 100 సంవత్సరాలు ఉంటుందండి. ఇప్పటికీ ఏమి చెక్కు చెదర లేదండి. ఆ స్వామిదయ్యే అదంతా అదండి స్వామిదయ్య అండి. ఇప్పుడు మనం ఈ ధ్వజస్తంభం చూస్తున్నాం. ధ్వజస్తంభం ఎదురుకుండా ఉన్న ఈ నందీశ్వరుడు ఏంటంటే ఇది కార్తీక మాసంలో దేవీ నవరాత్రులను వినాయక చవితికి వాటికి శివరాత్రికి వాటికి నందికి అదే దీపాలు పెట్టుకుంది అని చెప్పేసి పెట్టుకోవడానికి అరేంజ్ చేశారు. అది క్లౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకోవచ్చు ఏర్పాటు చేసిందండి. సరే మనం ఒకసారి ఇది మెయిన్ నంది అండి. స్వామివారు ఎదురుకుండా ఈ నందీశ్వరుని ఒకసారి అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు భక్తులకి ఇటు నుంచి ఎంట్రన్స్ ఉందంటే అలా తిరిగి అలాగే ఆ పక్క నుంచి అండి అలాగే తిరిగి రావాలి.
చూడండి అంటే ఇప్పుడు స్వామివారి మయంగా వెళ్ళకూడదండి, శివుడికి నందికి మయంగా వెళ్ళకూడదు సార్. అందుచేత అని చెప్పి స్వామివారి ఎదుర్కొంటే అక్కడ ఇంకో ఇత్తడి నంది పెట్టాం సార్. ఆ స్వామివారి దగ్గర ఇత్తడి నంది మధ్యలో మనం గ్యాప్ ఉండకూడదని చెప్పి స్వామివారికి గ్యాప్ కూడదండి, వెళ్ళకూడదండి, భక్తులు ఎవరు వెళ్ళకూడదండి. అది పెట్టడం వల్ల ఇక్కడ తిరిగిన ఇబ్బంది ఉండదండి, ఆ పాపం అది పోతుందండి. అందుచేత అని చెప్పేసి స్వామివారి దగ్గర అక్కడ నంది పెట్టాం. మన గర్భాలయం ఎదురుకుండా ఉన్న ఈ నందీశ్వర స్వామివారు ఏంటంటే ఈ కార్తీక మాసంలో వచ్చే భక్తులు ఎవరైతే మహాతల్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీపాలు పెడతారు. దీపాలు పెట్టి ఈ క్రౌడ్ ఎక్కువైపోయి మనం చిన్నది అంటుకున్నా సరే మన ప్రమాదం అపశకంగా భావిస్తాం. అది ఏంటంటే స్వామివారి చుట్టూ కూడా ఒక చిన్నది అంటే ప్రహారీ చిన్న గోడ కింద ఏర్పాటు చేసి స్వామివారిని భద్రంగా పెట్టారు. ఆ బయట చూపించిన నందీశ్వర స్వామివారి దగ్గర దీపాలు కదా ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఈ స్వామివారికే రేపు 24వ తారీఖున శనివారం శనిత్రోదశి 24వ తారీఖు శనివారం శనిత్రోదశి రోజు అభిషేకం చేయడానికి అయితే ఈ గ్రామ కమిటీ కానీ ఈ దేవస్థానం కానీ మొత్తం వీళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారటండి. ఇప్పుడు ఈ స్వామివారికి ఏంటంటే శుభ్ర స్నానం చేయించి ఇక్కడ నైవేద్యం పెట్టి వస్త్రం కప్పి పంచామృతాలతో చేస్తారు, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి పంచదార, విభూతి, ఆవు పాలు, ఆవు పెరుగు మీ పురోహితులే చేస్తారా లేకపోతే భక్తులు చేసుకోవచ్చండి? ఆఖరి వచ్చిన భక్తుల చేత పాలు పోయిస్తామండి. ఏ భక్తులు వచ్చినా సరే వారికి వాళ్ళ చేతుల మీదుగా మన అంటే పొద్దున్న స్వామివారికి అభిషేకంలో కూర్చుంటారు సార్. ఆ వేళ పొద్దున్న నుంచి వాళ్ళు టిఫిన్ తింటారు, ఉపవాసం ఉండి కొద్దిగా లైట్ గా ఏదో టిఫిన్ తీసుకుంటారండి. తీసుకుని సాయంకాలం మళ్ళీ ఈ అభిషేకం అయిపోయాక అప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారండి. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అభిషేకం? మార్నింగ్ అయితే స్వామివారికి 5 అవుతుందండి, 5కి స్టార్ట్ చేస్తారండి. అందరూ కూర్చుని వినాయకుడు పూజ చేసుకునండి, స్వామివారికి లోపల చేస్తారండి. అది అయిపోయాక ఇంటికి వెళ్ళి లైట్ గా టిఫిన్ తీసుకుని మళ్ళీ సాయంకాలం 5కి వస్తారండి. మళ్ళీ 5కి గణపతిని పూజ చేయించి తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తారు. ముందు అచ్చుకుస్వామి చేసేస్తారండి. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చండి చెంబుతో పాలు పోసి స్వామివారికి సాయంకాలం ప్రదోషకాలం అభిషేకమే. మార్నింగ్ వచ్చి మన ఏదైతే ఉన్నారో మూలేశ్వర స్వామివారికి తర్వాత వచ్చే భక్తులు సాయంకాలం వరకు ఉండి సాయంకాలం అభిషేకం చేయించుకోవాలని అన్నారు. లేదు మేము బసవేశ్వర స్వామికే ఈ మన నందీశ్వర స్వామికే అభిషేకం చేయించుకుంటాను సాయంకాలం రావచ్చు. ఒకవేళ ఇన్ కేసు మేము ఆ స్వామికే చేయించుకున్నా అన్న భక్తులకి సాయంకాలం ఆయన చేసుకోవచ్చండి. అంటే పొద్దున్న నుంచి వాళ్ళు కూడా ఉపవాసం ఉండాలండి, ఉపవాసం ఉండి సాయంకాలం అభిషేకం చేయాలి సార్. ఉపవాసం అంటే మీ లెక్కలు ఏం చెప్తారు? అంటే పొద్దు నుంచి పరగొట్టు మొత్తం ఏం తినకుండా అదేం లేదు సార్, ఫ్రూట్స్ తినచ్చు సార్, పళ్ళు పలహారాలు తినచ్చు. లేదంటే సత్యనారాయణ ప్రసాదం ఉంటుంది ఎర్రనొక్కతో ప్రసాదం, పంచదారతో చేసింది తినచ్చు సార్. కానీ ఉప్పు వేసింది తినకూడదు సార్. తాలింపులు నూనె ఉండకూడదు సార్. ఫ్రూట్స్ అవి తినచ్చండి, ఫ్రూట్స్ తినచ్చండి. ఈ కరాచీ నూకతో చేసిన సత్యనారాయణ ప్రసాదం కానీ గోధుమ నూకతో చేసిన ప్రసాదం కానీ తినచ్చండి. తిని పాలు, కాఫీ, టీలు తాగొచ్చండి. లిక్విడ్స్ తీసుకోవచ్చు సార్. తీసుకుని సాయంకాలం దాకా ఉండి సాయంకాలం ఈ పూజ చేసుకున్నాక ఆ తర్వాత ప్రసాదం తీసుకుని అప్పుడు 600 మంది దాకా వచ్చారండి. ఎప్పుడండి? పోయిన నెల. అంటే పోయిన నెల శనిత్రయోదశి రోజు. అవునండి, ప్రదోష వేళ 600 మంది పైన వచ్చారండి. 600 మంది అంటే జంటలండి, గ్రామ ప్రజలైనా బయట సుదూర ప్రాంతాల నుంచి వచ్చారండి. బయట ఊళ్ళో కూడా పేర్లు అంచుకున్నారండి. ఇప్పుడు మీ ఎలా తెలుస్తుంది, మీరు ఎలా తెలియపరుస్తారు ఇది? అంటే చెప్తున్నాండి పిల్లల్ని వాళ్ళు రాయించుకుంటున్నారు. అంటే మీడియా మాధ్యమంలో ఏం చెప్పట్లేదు మీరు? అంటే ఎవరికాళ్ళే అను ఫోన్లు చేసుకుని ఇలా పలానా పలానా వాట్సాప్ గ్రూప్ లో ఒకటి ఉంటాయి సార్, దేవస్థానం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సార్. వాట్సాప్ లో పెడతారు సార్. మీ దేవస్థానం సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉందండి? లేకపోతే గ్రామానికి సంబంధించి ఉందండి, గ్రామానికి సంబంధించి ఉంది సార్. గ్రామానికి సంబంధించిన దాంట్లో ఈ గుడి దాంట్లో పెడతారు సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది తీసుకెళ్లి వాళ్ళ మాధ్యమంలో పెట్టుకుంటారు. అంటే రేపు పోయిన శనిత్రయోదశికి అంటే ఏప్రిల్ నెలలో శనిత్రయోదశి మీరు చేశారు. ఇప్పుడు మే నెల శనిత్రయోదశికి 24వ తారీఖు మళ్ళీ చేస్తారు. అంటే జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెల ఇలా కంటిన్యూ జరుగుతుంది. ఇంకా కంటిన్యూ అంటే అంటే వచ్చిన భక్తులను బట్టి ఉంటుంది సార్. కొంతమంది నేనే ఓన్ గా చేసుకుంటానని చెప్పి ముందుగా మన వాళ్ళు వచ్చి చెప్తారు సార్. దాంతో పాటు వీళ్ళు కూడా చేయించుకుంటారంటే చేసుకోవచ్చు సార్. అంటే ఏదైనా స్టార్ట్ చేసాం సార్, స్టార్ట్ చేసాం స్వామి అనుగ్రహంతో ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాం. అదే భగవంతుడి కృప ఉంటే నెల నెల జరుగుతుంది అంటారు. అంతే అండి. అయితే పోయిన నెల ఈ నెల ఇప్పుడు పోయిన నెల అవుతే బాగా జరిగింది, ఈ నెల అవుతే జరుగుతుంది 24వ తారీఖు. అవునండి, అవునండి. వచ్చే నెల భగవంతుడి అనుగ్రహం. అవునండి. నేను ఇప్పుడు ఏమవుతుందో మనం చూస్తున్నామో స్వయంభూ
శ్రీ ఉమామూలేశ్వర స్వామివారు. ఈ స్వామివారికి అప్పుడు ఎప్పుడైతే ఆ కింద మన భూమిలోంచి స్వామివారు బయటకు వచ్చారో అప్పుడు ఆ కాటన్ ద్వారా ఎవరినైతే ఈ లింగాన్ని తీసి పక్కన పెట్టమని అన్నారో ఇది పగిలిపోయిందని చెప్పేసి ఇందాక యువ గారు చెప్పున్నారు. వారి మాటల్లోనే మనం ఈ స్వామివారు పక్కన ఎదురుకుండా ఉన్న నందీశ్వర స్వామివారు, పక్కన ఉన్న అమ్మవారు వీటి కోసం ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఇది స్వయంభూ వెలిసిందని చెప్పి ఇప్పుడు చెప్పాను కదండి. ఈ స్వామి నేను స్వయంగా వెలిసిన మూలేశ్వర స్వామి అండి. ఆ పక్కన ఉన్నవారేమో అమ్మవారు ఉమాదేవి అండి. ఉమాదేవి అండి ఆవిడ పేరు. ఈ మకర ద్వారణం అండి అమ్మవారికి పెట్టిన వెండి చీర ఇవన్నీ కూడా పేరూరు వంశీకులే ఇచ్చారండి. అమ్మవారికి మనం శివరాత్రి నాడు ఇచ్చారండి. ఇవన్నీ వాళ్ళే పెట్టారండి. ఈ స్వామి ఆ ఎడం పక్కని పెచ్చు ఊడిపోయిందండి. ఆ స్వామి అర్చక స్వామి లేట్ కానీ వచ్చాక చూపిద్దునండి. అర్చక స్వామి ఆ వెనకాల పెచ్చు ఊడిపోయిందండి. ఆ పెచ్చు ఇప్పటికే అతుక్కోలేదండి మనం ఎన్ని చేసినా. అంటే భక్తులు సౌకర్యార్థం ఇక్కడ నందీశ్వరుని పెట్టాం అన్నమాట. అంటే ఇప్పుడు నందీశ్వర స్వామి వారికి మూలేశ్వర స్వామి వారికి మనం వెళ్ళకూడదు, మనం అటు ఇటు మసలకూడదు కాబట్టి ఇక్కడ మసులుతున్న దూరం ఉంది కాబట్టి మీరు ఏంటంటే సాంప్రదాయం నిమిత్తం స్వామివారిని అక్కడ పెట్టామండి. ఇప్పుడు మనం ఈ మూలస్థాన అగ్రహారంలో ఏదైతే ఉందో శ్రీ ఉమామూలేశ్వర స్వామి వారి యొక్క మొత్తం గుడి ప్రాంగణం కానీ గుడి చరిత్ర కానీ మన ఈవో గారితో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము. ఈ గుడి పక్కనే మన ఈ ఉత్సవాలకు ఊరేగింపు రథాలు ఉన్నాయట. మనం అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ మూలస్థాన అగ్రహారంలో శ్రీ స్వయంభు ఉమామూలేశ్వర స్వామి వారి యొక్క ఈ ఊరేగింపు రథం ఇది. ఇప్పుడు ఈ రథం శివరాత్రి రోజు మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ అయ్యి ఊరేగింపు అంటే ఊరంతా ఊరేగుతారని చెప్పేసి ఇక రామరాజులో మొత్తం ఈవో గారు చెప్పారు. మరికొన్ని విషయాలు అయితే ఈవో గారిని అడిగి తెలుసుకుందాం. పూర్వం ఏంటంటే అండి ఈ పెద్ద రథం చిన్న రథం కలిసి ఒకటే రథం ఉండేదండి. పెద్ద రథం చిన్న రథం అంటే అండి ఈ పక్కనే ఉందండి చిన్న రథం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరుగుతుంది. ఈ పెద్ద రథం చిన్న రథం కలిపి పెద్దది ఒకటే రథం ఉండేదండి. విరిగిపోయిందండి. విరిగిపోతే అప్పుడు ఏం చేశారంటే ఆ రథాన్ని ఏమో ఈ రథమేమో శివరాత్రికి చిన్న రథమేమో షష్ఠికి అని చెప్పి చేయించారండి. అది ఇక్కడేమో ఇదేమో శివరాత్రికి తిరుగుతుందండి. ఈ చిన్న రథమేమో షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి తిరుగుతుందండి. ఇప్పుడు అంటే దీనికి తాళ్ళు వేసి మొత్తం లాక్కుండా మొత్తం ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళే లాగుతారండి. గ్రామ భక్తులు గ్రామ ప్రజలు లాగుతారండి. తాగి తీసుకొచ్చి మళ్ళీ పెడతారండి. ఇప్పుడు మీరు ఈ రథోత్సవంలో వెళ్తున్నప్పుడు నియమనిష్టలు ఏమైనా ఉన్నాయా మామూలుగా? లేదు సార్. శివరాత్రికి అందరూ కూడా శుద్ధితో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు లాగొచ్చు. ఆ చిన్న రథం కూడా చూపించాం. ఇది చిన్న రథం అండి. ఇది ప్రతి ఏడాది ఏంటంటే అండి ఇది ఈ రథాన్ని ఎక్కడో ఒకటి డాష్ ఇవ్వడం అండి, పోవడం అండి, మళ్ళీ మేము బాగు చేయించడం అండి, మళ్ళీ మేము పెట్టుకోవడం అండి. ఇది ప్రతి సంవత్సరం జరిగేదేనండి. ఇది కుర్రోళ్ళు అత్యుత్సాహంతో ఏంటంటే లాగేసేదండి. చెట్టుకొనో గోడకొనో పెడతారండి, పోతుందండి, మళ్ళీ మేము బాగు చేయించడం అండి, మళ్ళీ లాగడం అండి. అది భక్తులు. ఇది చిన్న రథం ఏంటంటే షష్ఠికి అండి, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి అండి. పిల్లలందరూ ఆనందంతో సరదాగా లాగడం వల్ల డ్యామేజ్ అవుతుందండి. ఆ డ్యామేజ్ మేము ఏం చేస్తాం మళ్ళీ మామూలుగానే లాగుతారండి. అది షష్ఠికి తిరుగుతుందండి చిన్న రథం అండి. ఈ రథాలకి ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే గుడి ఈ పెయింటింగ్స్ వాటి గురించి ఆగామండి. నెక్స్ట్ ఈ ఏడాది ఓ రథానికి నెక్స్ట్ ఇయర్ ఓ రథానికి పెయింటింగ్ వేస్తామండి. ఇప్పుడు ఈ స్థలం అంతా కూడా గుడిదేనండి. ఈ నెలాఖరు లోపల మళ్ళీ కొత్తగా బోర్డు వస్తుంది సార్, కమిటీ బోర్డు, ధర్మకర్తల మండలి వస్తుందండి. వారి అధీనంలో ఈ రథాలకు కూడా మేము పెయింటింగ్స్ పెట్టేస్తామండి ఈసారి ఈ ఏడాది. మాకు ఈ బన్నీ టీవీ వారికి ఇంతగా సహకరించిన ఈవో గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ నమస్కారాలండి. భరణి టీవీ వారికి నమస్కారాలండి. అలాగే భక్తులకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. ఈ భరణి టీవీ అనేది ఏంటంటే భక్తి రసమైన ఈ గొళ్ళ గురించి వాటి గురించి తీస్తున్నారండి. అందుకు వాళ్ళని అభినందించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఆ స్వామివారికి ఒప్పు కూడా వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ భరణి టీవీ యూట్యూబ్ అనేది దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందాలని ప్రేక్షకులు కూడా ఈ భరణి టీవీని వీక్షించి మా స్వామివారిని కూడా చూసి తరించి వీలైనంత మట్టుకి మా స్వామివారి దగ్గరికి వచ్చి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ భరణి టీవీ యూట్యూబ్ వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నా. subscribe to